హలో హలో బ్రో. చెప్పు ఏంటండి మంచి ఒకసారిగా ఉన్నాం. హుషారేముంది బ్రో, ప్రాబ్లమ్స్ చూసినా కదా ఆడియోలు వీడియోలు ఫోటోలు అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాం అన్నమాట ఫైనాన్షియల్. అందువల్ల ఏంటంటే సామాన్లకి ఏమైనా కూడా పెట్టి ఆన్లైన్ లో చెప్పినా కదా, అమ్మేస్తే డబ్బులు వస్తాయి. సిటీ దాటో స్టేట్ దాటో కంట్రీ దాటో పోదాం అవసరం. ఇప్పటికే మీ స్టేట్ లో దరిద్ర సౌండ్లోకి వస్తున్నాం. అటు నా వీడియోలో కానీ ఇటు అదేది వేడికల్లో కానీ ఆ దరిద్ర సౌండ్లోకి వస్తున్నాం మేము ఇక్కడ. ఇది ఏంటి మ్యాటర్? ఎక్కడికి వెళ్ళిపోతావా? మరి అంతే కదా, స్టేట్ దాటి వేరే స్టేట్కి వెళ్తాం, కంట్రీ దాటి వెళ్తాం. ఎలాగ చదువుకున్నాం, ఏ కంట్రీకి వెళ్ళాల్సిందే కదా. అలా ప్లాన్ చేసావు అయితే? మరి ఇంకెవరు ప్లాన్ చేస్తాం? అయినా ప్లాన్ చేయడం ఇంకేం లేదు. ఇక్కడ దగ్గర వెళ్తున్నాం, గోల్ వేరే దగ్గరికి వెళ్తారు అంతే కదా. ఇప్పుడు ఎవరికి శాశ్వతం కాదు, ఎవరిది ఏ ఊరు కాదు. మోరోవర్ అది సిటీ కూడా కాదు, స్టేట్ కూడా కాదు. వేరే స్టేట్కి వచ్చాం, ఈ సిటీలో ఉంటున్నాం. మరి ఈ సిటీ నచ్చకపోతే వేరే సిటీకి, వేరే స్టేట్ వేరే కంట్రీగా పోవచ్చు. అలాగే కాదు, రాత్రి ఇవ్వలేదు, మీ గవర్నమెంట్ అంతకన్నా ఇవ్వలేదు. ఇంకేంటి అదే నువ్వు మెసేజ్ పెట్టు కదా ఏమైందని. అందుకే కింద పెట్టాను, మాకు ఎఫెక్ట్ అయింది బాగా, మాకు పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ దొంగదెబ్బ పుట్టినారు మాకు, వాళ్ళ వీడియోలు ఎక్కువ అవుతుంది. కనీసం కలెక్టర్ కూడా పెట్టించుకోవట్లేదు విశాఖ మాకు చెప్పి. ఎందుకంటే వాడే హ్యాండ్ కూడా ఉంది కాబట్టి. మరి సిచ్యువేషన్ లో ఉన్నాం కాబట్టి మరి మేము ఆ సామాన్లకి ఏమో అన్నీ ఆన్లైన్లో పెట్టుకున్నాం, జంప్ అవ్వడం చూస్తున్నాం అని చెప్తాం. ఇలా విశాఖలో పోలీసు వాళ్ళు హార్న్ కొడుకు తిరుగుతున్నారు ఖాళీ రోడ్లలో. విశాఖలో పోలీసు వాళ్ళు హార్న్ కొడుకు తిరుగుతున్నారు ఖాళీ రోడ్లలోని. అది కూడా ఆడియో వీడియోలు ఉన్నాయి కదా యూట్యూబ్ ఫ్లాష్ బంపింగ్స్ అని పెట్టాను నా ఛానల్లో. ఇలా ఖాళీ రోడ్లో హార్న్ కొట్టుకుపోతున్నారు. నేను అడిగితే ఉండిపోతున్నాడు, ఖాళీ రోడ్డు గారు హార్న్ ఎందుకు కొడుతున్నారు. ఈ రేంజ్ లో విశాఖ మాకేం డెవలప్ చేశారు ఒక్కొక్కరు. మరి ఆ డెవలప్మెంట్ వల్లే కదా మరి నాటి ఉత్సవాలు అక్కడ అంటే క్రిస్మస్ వేడుకలు చూడాల్సి వస్తుంది. వాళ్ళకే పెద్ద తగ్గుతుంది లేదా నాయకులకి ఏం పెద్ద తగ్గకుండా ఉండదు కదా. ఆ జీవితాలు నాశనం చేస్తున్నారు మీ వల్ల విశాఖ. చెప్తున్నా కదా గొడవ అదే. మరి డబ్బులు ఆవిడ చెప్పింది, నేను ఆస్తిలో నేను 15 సంవత్సరాలు ఆవిడ నా డబ్బులు ఇవ్వదు. ఈవిడ బాగా నాకింది బ్రదరు, నా డబ్బులు నాకు ఇస్తే నేను ఊరు దాటిపోతాను, లేకపోతే నా హౌస్ సేల్ అవ్వట్లేదు కదా, నాకేదో సేల్ చేస్తే మా కంపెనీ మా ఫ్యామిలీతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను పోతాను రా బాబు అని పోలీసు వాళ్ళతో గొడవ ఆడిన ఆ రోజు. అది కూడా ఆడియోలో ఆన్లైన్లో పోతుంది. కానీ మామూలు విషయం కాదు కదా. మొత్తం ఫ్యామిలీ మెంబర్ ఇన్వాల్వ్ అయినారు. తల్లి పెళ్లి చెల్లలాకుండా తల్లి చెల్లి పిల్ల అందరూ ఉన్నారు. మరో విశాఖలో ఉన్నారంటే అందరూ అదే. ఈ విశాఖ మాకే బాధలు పడలేక నువ్వు సైడ్ అవుతానంటున్నా అనమాట. అసలే మీకు అంతా జాత అయినప్పుడు విశాఖ ప్రజలు మరి ఈ దగ్గర చూడలేక నేను కూడా ఏమైనా సామాన్యుడు కొట్టుకోబో నాకు పనికొద్ది. ల్యాప్టాప్ పెట్టాను, వాషింగ్ మిషన్ పెట్టాను, అన్ని పెట్టి చూస్తున్నా. 4 లక్షలు ఇవ్వట్లేదు బ్రో, ఒకటే యాడ్ కొత్త రూల్స్ పెట్టాను కూర్చొని మరి కానీ ఒకటే యాడ్ అది కూడా మనీ కట్టి ఆర్డర్ పెట్టుకోడా? లేదు, మిగిలిన కావాలంటే 600 సబ్స్క్రిప్షన్ తీసుకోమంటున్నాడు. సబ్స్క్రిప్షన్ పెట్టాడు. ఇదే మోదీ గవర్నమెంట్ స్పెషల్ గా ఉంటుంది. పుష్పాజు అండ్ కో కంపెనీ ఒకటి తీసుకొచ్చారు కదా మోదీని. లేదంటే గోదావరి వచ్చింది సార్ అతను. అది కూడా అద్వాని సైడ్ చేసి మరి తీసుకొచ్చారు ఆ సార్ని. పుష్పరాజు అండ్ కంపెనీ విశాఖ వాళ్ళు. అందువల్ల ఏంటంటే కొంచెం గట్టిగానే ఉంది నాకు కూడా. అంటే స్టేట్ ఇంటర్మీడియట్ కూడా వెళ్ళేదని చెప్తున్నాను. ఫస్ట్ స్టేట్ దాటో సగం నిద్ర వదిలేదు నాకు, ఇందులో డౌట్ లేదు. మొత్తానికి అలా వెళ్ళిపోతున్నావు. అలానే ప్రయత్నిస్తున్నాను, వెళ్ళిపోతున్నాను కాదు, ప్రయత్నిస్తున్నాను. ఎంపీ ఖచ్చితంగా మొదలెడ బాగున్నావు కదా. లేదా స్టార్ట్అప్ చేసావు కంపెనీ, స్టార్ట్అప్ చేసావు కదా. ఏ టైం లేదా కంపెనీ స్టార్ట్ చేశారంట చెప్పినా కదా. మాకే పెట్టు ముందుకెళ్ళి మీకు ఎందుకంటే ఎవరికి అవసరం లేదు తెలిసిన దగ్గర అందరూ చేస్తారు తప్ప ఎవడో అకౌంట్ లేడు. అకౌంట్ పెట్టి అవసరం లేనప్పుడు హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఎవరికి అవసరం ఉంటుంది?
మరో రోజు 10 గంటలు చేసినా 12 గంటలు చేసినా అడిచే 150 200 లెక్క మీద ఇస్తాడు తప్ప ఆడికి చేతికి క్యాష్ అకౌంట్ లో వేయడు కదా. ఆడి క్యాష్ అకౌంట్ లో అయిపోతే ఆడి ఎన్ని గంటల పని చేస్తే ఎవడికి కావాలి, ఎంత చేస్తే ఎవడికి కావాలి, ఆడు వచ్చి ఎవడికి రాకపోతే ఎవడికి కావాలి. ఇప్పుడు హెచ్ఆర్ మేనేజ్మెంట్ సర్వీస్ అంటే ఆడు వచ్చాడా రాలేదా, ఎన్ని గంటలకు వస్తే ఎన్ని గంటలకు వెళ్ళాడు, ఎన్ని రోజులు వచ్చాడు అని అసలు ఎన్ని సెలవులు ఉన్నాయండి హెచ్ఆర్ మేనేజ్మెంట్ సర్వీస్ కాన్సెప్ట్. మరి మీకు మీ దేశ ప్రజలకు అవసరం లేదు అవి, ఎందుకంటే అంతా బై హ్యాండ్ నచ్చినట్టు ఇస్తారు జీతాలు. మరి నచ్చినట్టు ఇచ్చేదానికి బై హ్యాండ్ ఇచ్చేదానికి మా సర్వీస్ అవసరం ఉంది కదా. అలాగంట పని అవట్లేదు అది. పని అవట్లేదు కాదు, వదిలేసా ఇంకా వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే అంతా బ్లాక్ ఇండియాలో బయట ఏం లేదు. వీళ్ళు బిత్తరగాళ్ళు అంటే అవసరం లేదు అంటారు, పెద్దోళ్ళు ఆడడానికి లేదు, తెలిసిందే కదా. సిటీ దాటి వెళ్తే కానీ పెద్ద పెద్ద కంపెనీలు ఏమి ఉండవు. ఈ విశాఖలో ఉన్న బిల్లు బిత్తర కంపెనీ కూడా తీసుకోవచ్చు. అది స్టేట్ దాటి పెద్ద కంపెనీలు లేవు, ఎప్పుడో చూడవచ్చు బాబు మా దగ్గర సర్వీస్ ఉంది, మీ బిల్లు బిత్తర కంపెనీలు ఏమంటే ఆ సర్వీస్ కడతావా అడుగుతావాడికి. సరే మరి చేయడానికి స్టేట్ దాటే ప్రయత్నిస్తున్నాం. మరో బ్యాంకులు గింకులు అన్ని సంకన అయిపోయినాయి కాబట్టి వేరే ఆప్షన్ లేదులే. మీ దేశానికి కూడా మామూలుగా పడలేదు బ్రో, బ్యాంకులకు బిభత్సమైన రాడ్డడింది. ఎంత లాస్ అంటే బ్యాంకులకి కళ్ళు తెరిచి చూడలేనంత లాస్ అయింది బ్యాంకులో ఒకటి. ఎందుకంటే అందరూ ఎగదొబ్బారు. బ్రో నేనే ఎగదొబ్బాను, నేను ఎగదొబ్బితే మీరు కూడా పెట్టాను, ఇది దారుణంగా పెట్టాను. ఎందుకు పెట్టానంటే నేను డబ్బులు కట్టను, ఎందుకంటే నాకు ఉద్యోగం లేదు. ఉద్యోగం లేక లేదా ఫ్యామిలీ ఫోటోలు రాత్రి 1 గంటకి దండ పెట్టాను పెట్టాను మెయిల్. జనాలు కూడా రాత్రి 1 గంట టపాసులు కాల్సిన సీన్లు కూడా ఉన్నాయి విషయాలు. దీనివల్ల ఏంటంటే కొంచెం వ్యవస్థగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఈ టపాసులు కాల్చడం దీనివల్ల ఏంటంటే బ్యాంకులకి నేనే ఎగదొబ్బడమే కాకుండా మిగిలిన కూడా చాలా మంది ఏం కాన్సెప్ట్ ఎగదొబ్బెట్టారు, చాలా మంది ఎగదొబ్బినారు. ఇప్పుడు ఎగదొబ్బడం వల్ల ఏంటంటే మిగిలిన ఇష్యూలు ఆ ఇష్యూలతో కలిపి మొన్న న్యూ ఇండియా కార్పొరేషన్ దొరికాడు కదా డబ్బులు మిస్ అయిన విషయంలో, అది కూడా ఎలా దొరికాడు అంటే జనాలు రాడిస్తారు బ్యాంక్ని, డబ్బులు లేవు ఎల్లుండి ఇస్తాను రూపిస్తాను అని కస్టమర్ని తిప్పుతుంటే వాళ్ళు రాళ్ళు దొరుకుతాడు, గొడవ అవ్వడం, జనాలు ఏం జరుగుతుంది కూడా. ఆ న్యూ ఇండియా కార్పొరేషన్ లో ఏం జరిగిందని ఓపెన్ చేసి చూస్తే 122 కోట్లు క్యాష్ మిస్సింగ్. క్యాష్ మిస్సింగ్ అని అంటే నీకు అర్థమైపోయి ఉంటుంది. ఎంప్లాయీలు బయట తిప్పుకున్నారు వడ్డీలకి, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు లోన్ పెడుతున్నారు క్యాష్ ని. సిచ్యువేషన్ తేడాపడడం వల్ల డబ్బులు వెళ్ళి అక్కడ పోయినాయి. ఇలా ఏంటంటే మీరు మన దేశంలో మన ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ లో గోల్డ్ బయటకి వచ్చారు జనాలు మన ఎంప్లాయీలు, అలాగనమాట. అక్కడ న్యూ ఇండియా గవర్నమెంట్ కూడా అదే చేశారు. వీళ్ళు ఆ డబ్బులు తీసి బయట ఎక్కడ ఇచ్చారు 122 కోట్లు, వడ్డీలు తెచ్చుకున్నారు, తేడా కొట్టేసింది. ఆ లెక్కలు తీస్తే పెద్ద పెద్ద లెక్కలు బొక్కలు మొత్తం ఎందుకు సంక్రాంతి ఆ బ్యాంకు మిగిలిన ఎంతమందికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ఇవ్వలేదు అని అక్కడ తేలింది బయటికి. ఇది తేడా కొట్టడంతో మిగిలిన బ్యాంకుల్లో కూడా జనాల డౌట్ వచ్చి ఒకడొకడు విత్డ్రా చేయడం మొదలెట్టారు. ఈ విత్డ్రా చేయడం మొదలెట్టేసరికి పెద్ద ఇష్యూలు అయ్యి ఫస్ట్ దొరికింది ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఎందుకు దొరికింది అంటే అది ఇంటర్నేషనల్ లో బాగా పాపులర్. మీరు ఎలాగైతే స్టేట్ బ్యాంక్ లో డబ్బులు దాచుకుంటారో ఇంటర్నేషనల్ లో కూడా ఇండియాలో ఈ బ్యాంక్ లో దాచబడి వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్నేషనల్ మనీ అంతా తీసి పాడతారు, తేడా కొట్టేసి ఇండియాలో చెప్పడానికి ఫ్రాడ్లు చేస్తారు. అకౌంటబిలిటీ తేడా ఉంది, మోరోవర్ ఆడిటింగ్ లని ఫ్రాడ్ అకౌంట్ల విషయంలో అది తీసే డబ్బులు ఆ డబ్బులు తీసేస్తుంటే ఆడు మొత్తం స్మాష్ అయిపోయాడు. ఆ స్మాష్ అయిపోయాక అవి ఇండస్ఇండ్ బ్యాంకులు తగిలిస్తున్నారు గురించి వచ్చారు. ఇలా చాలా జరిగినాయి. ఇవన్నీ ఒకటి తీసి ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా చాలా వచ్చేసాయి. మొత్తం ఇది ఏం చేసిందో మొత్తం జనాలు పెంట చేసి మా డబ్బులు మాకు ఇవ్వాలనే సిచ్యువేషన్ వచ్చేసరికి ఇప్పుడు బ్యాంక్ కొడితే డబ్బులు లేవని కన్ఫర్మ్ అయిపోయింది అందరికీ. ఆటేమో సెక్యూరిటీ బాండ్లు అమ్మితే కానీ బ్యాంకులు లాక్కోలేని పరిస్థితి. సెక్యూరిటీ బాండ్లు అమ్ముదాం అంటే షేర్ హోల్డర్లు ఒప్పుకోరు, ఎందుకంటే ఆ ఓనర్ ఒక్కడే కాదు. ఇప్పుడు ఐసిఐసి కూడా ఇచ్చేస్తారంటే ఆడు 40% 30% మిగిలిన షేర్ హోల్డర్స్ కూడా డబ్బు పెడతారు కదా, సెక్యూరిటీ బాండ్ ప్రాపర్టీ పెట్టి మరీ తీసుకుంటారు, ఆడి బ్యాంక్ ఇచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే వీడేమో ఈఎంఐలకి రిఫండ్ ఫోన్ చేస్తాడు నాలుగు చెప్పేస్తున్నాడు, బాబు నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు నేను ఇవ్వ మీకు ఇవ్వకపోతే ఏం చేయగలవు, ఇప్పుడు ఆ బళ్ళు గిల్లు పట్టుకో, ప్రాపర్టీలు బళ్ళు దొరికిన గాడి పట్టుకో, ఎందుకంటే బండి మీద కూడా ఆర్సీ బుక్ మీద రాసి ఉంటుంది బ్యాంక్ పేరు, ఇట్లా నిజంగా పట్టుకోవచ్చు అని చెప్తారు వాళ్ళు. దీనివల్ల ఏంటంటే బ్యాంక్ కూడా పిచ్చిలో వేస్తుంది. ఇంకా మిగిలింది ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ఆడి మీద తప్ప ఏం రాదు విషయం ఆర్బీఐ కన్ఫర్మ్ చేసింది మీ గోల్డ్ మీద. ఇప్పుడు గోల్డ్ ఎవడన్నా లోన్ ఎడతాడంటే పెట్టలేని సిచ్యువేషన్ తెలిసిందే కదా. 1 గ్రామ్ గోల్డ్ చేతులు ఎడతాడో రేటమో నువ్వు నాకు సంబంధం లేదంటాడో బ్రాంచ్ మిస్కాడు తెగుతాడో తెలియని సిచ్యువేషన్ లో ఉంది మన దేశం. దీనివల్ల ఏంటంటే అప్పుడు గోల్డ్ పెట్టడానికి భయపడుతుండు, బాగా డబ్బులు రావట్లేదు. ఆ బయలు చూస్తే పిచ్చికి చెప్తుండ్రు ఒకడు ఎంప్లాయీస్ ఎవడు ఒప్పుకోవట్లేదు కదా. ఆడేమో జాబ్ అలాగే ఎంప్లాయీ ఏమో జాబ్ చేస్తున్నాడు ఏమనుకుంటాడు, డిఎంఓ నాది కారు నాది వానరు అనుకుంటాడు, ప్రతి నెల ఈఎంఐ పెట్టాడు. ఇదేమో ఈఎంఐలు కావాలి
ఏంటంటే రెంట్ కట్టాడు ఈ 6 నెలలకి 3 నెలలకి ఆఫీస్కి వెళ్ళి రావడానికి అంటే ఆడికి దరిద్రంగా ఉన్నాడు. ఆ ప్రాపర్టీలు కూడా అలాగే తగిలాడు. ₹1,00,000 ప్రాపర్టీ ప్రతి నెల 1,00,000 కట్టేసి ఉంటాడు వాడు. ఇప్పుడు 6 నెలల్లో 6 లక్షలు రెంట్ కట్టావు నువ్వు పోరా బాబు అన్నట్టు ఉన్నాడు కదా. వదిలేస్తే ఈ పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే షేర్ హోల్డర్ పెట్టుకుని కదా సొంత డబ్బులు ఇస్తే ఈ పాప ఇది చేశారు. కానీ బ్యాంక్ డబ్బులు చార్జెస్ లేవు. రాత్రి 1 గంట వరకు పని చేస్తారు మామూలుగా. ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ₹1 తేడా వచ్చిన అవసరం బ్యాంక్ రాత్రి 1 గంట వరకు పని చేస్తారు వస్తారు. ఇప్పుడు అలా సిచ్యువేషన్ మామూలుగా ఉంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ 4 చెట్లు దొబ్బుతున్నాడు. ఎంప్లాయీస్కి శాలరీలో ఫస్ట్ ఈ వెహికల్ దొబ్బుకి వెళ్ళిపోయారు. ఈ యూస్ చాలా చెత్త కదవులు మామూలుగా. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కాదు పెద్ద పెద్దోడు కూడా ఎవడో లోన్లోనే తీసుకుంటాడు వెహికల్స్ అయినా కూడా ఏదైనా కూడా. ఎందుకంటే ఒక పక్క ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకో పక్క ఈఎంఐలు కట్టుకుంటే ఆడికి ఎప్పుడో మనీ బ్లాక్ లోనో వైట్ లోనో వచ్చిందండి. వారానికి 2 నెలలకో 3 నెలలకో 5 నెలలకు వస్తే ఒకసారి కడదాం ఆయన కడుతుంటాడు. ఈ బ్యాంక్ వాళ్ళు కూడా తెలిసిందే కదా ఆ పెనాల్టీలు అగ్రహింగ్ తెలిసినోడు వీడేవాడు అని చెప్పి తొక్కలో రూల్స్ అన్ని పెట్టి వాళ్ళు అగ్రహింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వాళ్ళకి దిక్కులేదు ఇక్కడ. వాళ్ళు బట్టి కూడా దొరికిపోయే సిచ్యువేషన్ అనమాట. బ్యాంక్ కూడా వదలట్లేదు. మోర్ ఓవర్ తెలిసిందే కదా క్రెడిట్ కార్డు కట్టకపోతే ఫోన్ చేస్తుంటావు కూడా. ఇలాగేంటంటే ఈ నెంబర్లు కూడా పోయినాయి. వెహికల్ నెంబర్ కూడా ఏమి రావాలి రైస్ బాల్ క్యాండిల్కి. ఈ రైస్ బాల్ క్యాండిల్ దొరికింది ఇచ్చినట్టు పట్టుకొచ్చేస్తాడు. పెనాల్టీ వచ్చింది కదా వాళ్ళకి 5,000 10,000 వచ్చింది పెనాల్టీ. ఈ బండి పట్టుకుని నేను పట్టుకొచ్చి నన్ను ఈ పెనాల్టీ కట్టగా రిటర్న్ అవ్వడు. ఆ పెనాల్టీ డబ్బులు వీడికి సగం వచ్చిందంటే ఆడి పట్టుకుపోతుంటాడు. ఈ సిచ్యువేషన్ ఏంటంటే బ్యాంకులు మొత్తం స్మాష్ అయిపోయింది మీకు. ఇంకోటి మీకు ఆ స్టేట్కి కూడా కొత్త లోన్ రాదు. ఎందుకంటే 44,000 కోట్ల గవర్నమెంట్ ఆదాయం అంటే జిఎస్టీ మీద. మొన్న 20,000 కోట్లు వడ్డీ కట్టాడు. 1.28 lakhs తీసుకున్న లోన్కి వడ్డీ కడుతున్నాడు ప్రెసిడెంట్. అది ఇప్పటికీ తీరదు. ఎందుకంటే వడ్డీ కట్టుకుని పోతేనే ఎప్పుడు తీరుద్ది. అసలు వడ్డీ కడితే తీరుద్దిన ఆశ ఉంటుంది. వడ్డీ కడుతున్నాడు ఎన్ని సంవత్సరాలు వడ్డీ తీరదు. మోర్ ఓవర్ మన 9,000 కోట్లు అమ్మ ఒడి కింద ఖర్చు పెట్టేశాడు. ఇక్కడికే 29 అయిపోయింది. పాత ఇంటికి మొత్తం ఖాళీ అయిపోయింది. ₹2 కొత్త లోన్ కావాలంటే ఇప్పుడు తెలిసిందే కదా నీ ఆస్తి ఎంత నీకు వచ్చిన ఇన్కమ్ బట్టి అందులో 40% 20% ఎవరో లోన్ ఇస్తారు కానీ ఇప్పటికే 50% ఇస్తాడు ఇడికి. ఇంకా లేదు కాబట్టి ఇంక కొత్త లోన్ కూడా రాదు మీ ఆంధ్ర వాడికి. ఇలా మీ ఆంధ్రాకి మొత్తం అన్ని పక్కల బొక్కడిపోయింది. ఇప్పటికే ఆడికి 5 లక్షల కోట్లు లాస్ వచ్చింది. ఆ అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు అప్పట్లోనే. ఇప్పుడు అమరావతి ఎవడో తీసుకోని అంటున్నాడు తెలిసింది కదా. ఆర్టీ ఇన్ఫర్మేషన్ పట్టుకుని జనాలు తిరుగుతున్నారు. ఆ టైంలో కంపెనీలు సంగన అయిపోవడం వల్ల కంపెనీలు పెట్టలేవు డైరెక్ట్గా చెప్పేసినాయి. ఆ లాస్ట్ కి బ్లాక్ లో అమ్ముకుంటున్నాడు ₹1,00,000 22 ఎకరాలు 22 కోట్లు 220 కోట్లు అమ్ము చెప్పాడు ఆ టీసీఎస్కి బ్లాక్ లో. బయటకి ఏమో ₹1 రాసాడు 220 కోట్లు తప్పాడు. ఎందువల్ల అంటే మరి ప్రైవేట్ సెక్యూరిటీ కావాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ కరెక్ట్గా తప్పేమని నన్ను అంటే మరి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అందులో నా వీడియోలో చూసాను కదా. ఇందువల్ల ఏంటంటే అది బ్లాక్ లో అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ అక్కడ. ఆ బ్లాక్ లో వచ్చింది సెక్యూరిటీకి 6 నెలలకు 3 నెలలకు వచ్చింది సెక్యూరిటీకి జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటే. లేదు అంటే 1 నెల కూడా మిగలదాడు. దీనికి తోడు డీసీఎం ₹1 ఎవరో వదలరు ఆ బ్లాక్ మనీ. ఆడుకోవాలి ఆడుకుంది ఈడుకోవాలి ఈడుకుంది. బాగా పుడుచుకున్నారు. మీరు మాట్లాడే వ్యక్తి